సో ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ ప్లేన్ వేవ్స్ గురించి నేర్చుకుందాం. అందులో భాగానే రిఫ్లెక్షన్ బై పర్ఫెక్ట్ డైఎలెక్ట్రిక్ నార్మల్ ఇన్సిడెన్స్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో యాక్చువల్గా ఈ పాయింట్ నేర్చుకోవాలంటే మనకు ఒక పాయింట్ తెలియాలి. ఏంటంటే ఇది బౌండరీ సర్ఫేస్ అనుకుందాం. ఈ బౌండరీ సర్ఫేస్ నుంచి మనకి వేవ్ ఇలా హిట్ అయింది అనుకుందాం. సో దీన్ని ఇన్సిడెంట్ వేవ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ అయితే ఈఐ అంటారు. సో దీన్ని నార్మల్ ఇన్సిడెన్స్ అంటారు. సో ఇది ఇన్సిడెంట్ వేవ్, ఇన్సిడెంట్ ఆర్ ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్, దీన్ని ఏమంటారంటే నార్మల్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకే, వేవ్ ఇలా హిట్ అయిన తర్వాత బౌండరీని ఆటోమేటిక్గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో దీన్ని రిఫ్లెక్టెడ్ వేవ్ అంటారు. వేవ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అయింది కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే ఈ దాటి కొంత పార్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అంటే ట్రాన్స్మిటెడ్ ఆర్ రిఫ్రాక్టెడ్ వేవ్ అంటారు. సో ఇది బౌండరీ. ఇన్సిడెంట్ వేవ్ బౌండరీని దాటి రిఫ్రాక్ట్ అవుతుంది, ఇన్సిడెంట్ వేవ్ బౌండరీని టచ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇన్సిడెంట్ వేవ్ ప్లస్ రిఫ్లెక్టెడ్ ఇన్సిడెంట్ వేవ్, ఇది నార్మల్ వేవ్. ఇది నార్మల్ వేవ్ ఇన్సిడెంట్ వేవ్ రెండింటిని కలిపి నార్మల్ ప్లస్ ఇన్సిడెంట్ వేవ్ రెండింటిని కలిపి స్టాండింగ్ వేవ్ అంటారు. అలాగే నార్మల్ ఇన్సిడెంట్స్ రిఫ్లెక్టెడ్ వేవ్ని కూడా కలిపి స్టాండింగ్ వేవ్ అని అంటారు. సో ఇక్కడ ఇది మీడియం 1 ఉందనుకుందాం, ఇది మీడియం 2 ఉందనుకుందాం. మీడియం 1లో మ్యూ సెపరేట్గా ఉంటుంది, ఎప్సిలాన్ సెపరేట్గా ఉంటుంది. అంటే ఇది μ1 ε1. అలాగే ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ η1. అలాగే మీడియం 2లో μ2 సెపరేట్, ε2 సెపరేట్, ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ η2 కూడా సెపరేట్. ఓకే, సో ఇవి బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ అనమాట. ఇవి నేర్చుకోవడానికి మనం కొన్ని ఫార్ములాస్ రాద్దాం. ఇప్పుడు ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ η1 √μ1/ε1. ఓకే, ఎందుకు ఇలా అంటున్నానంటే సో ఇది వేవ్ బౌండరీస్ని టచ్ అవుతున్నప్పుడు సిచ్యువేషన్. జనరల్గా మీకు తెలుసు స్కిన్ డెప్త్లో మనం నేర్చుకున్నప్పుడు స్కిన్ డెప్త్ =1/√π/f/μ అని నేర్చుకున్నాం. డైఎలక్ట్రిక్లోకి వెళ్తుంది అనుకోండి, సిగ్మా అనేది ఎంత అంటే కండక్టివిటీ 0. డైఎలక్ట్రిక్కి కండక్టివిటీ ఉండదు కాబట్టి సిగ్మా =0. దానికి కాబట్టి స్కిన్ డెప్త్ అనేది ఇన్ఫినిట్ వచ్చింది. అంటే ఎక్కడ అటెన్యూషన్ లేక వేవ్ ఆటోమేటిక్గా ఇన్సిడెంట్ అయ్యి కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యి మ్యాక్సిమం పార్ట్ ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి. ఓకే, అలా కాకుండా కండక్టింగ్ మీడియం వచ్చింది అనుకోండి, సిగ్మా అనేది ఇన్ఫినిటీ తీసుకుందాం ఐడియల్గా. అప్పుడు స్కిన్ డెప్త్ అనేది 0 అవుతుంది. అంటే ఇలా బౌండరీని టచ్ అయ్యి అట్నే మ్యాక్సిమం పార్ట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, స్మాల్ పార్ట్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది. అవునా కదా? సో వేవ్ మనకి ఎప్పుడైతే మీడియం నుంచి మీడియం 2కి నార్మల్ ఇన్సిడెంట్ అయ్యిందో, సపోజ్ ఇది మీడియం అనుకుందాం, ఇది ఒక మీడియం అనుకుందాం. వేవ్ నార్మల్ ఇన్సిడెంట్స్ అవుతుంది జనరల్గా, ఐడియల్గా చెప్పాలంటే. నార్మల్ ఇన్సిడెంట్స్ అయితే ఏమవుద్ది, మళ్ళీ అక్కడే టచ్ అవుతుంది, మళ్ళీ అక్కడే వేవ్ అలాగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అంటే వేవ్ ట్రావెల్ అవ్వడానికి మనకి కొంత బెండ్ తీసుకోవాలి. ఆ బెండ్ని ఆబ్లిక్ ఇన్సిడెన్స్ అంటారు. అంటే ఈ ఇన్సిడెంట్స్ని మనం ఆబ్లిక్ అని కూడా అనొచ్చు, ఆబ్లిక్ ఇన్సిడెన్స్ అని కూడా అనొచ్చు. కొంత బెండ్ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఇది టచ్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి టచ్ అయ్యి ఇక్కడికి అలా వెళ్తుంది అనమాట. సో ఆబ్లిక్ ఇన్సిడెన్స్ అయిన తర్వాత అప్పుడు వేవ్ మనకి 3 డైరెక్షన్స్లో ఏదో ఒక డైరెక్షన్ నుంచి జెడ్ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, మిగతా XY Z డైరెక్షన్స్ వేవ్ ఇలాగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్లు మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని రిఫ్లెక్షన్ బై పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ నార్మల్ ఇన్సిడెన్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనాలిసిస్ అనేది చూద్దాం. సో బౌండరీ కండిషన్స్లో η1 μ1/ε1 అనమాట. నెక్స్ట్ E/h అనేది మనకి తెలుసు ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్తో సమానం. ఓకే, అలాగే η2 √μ2/ε2. రైట్. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్సిడెంట్ వేవ్ ఈఐని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే η1 × hi కింద రిప్రజెంట్ చేస్తారు. సో ఇన్సిడెంట్ వేవ్ ఈఐ η1 × hi, ఇది ఒక ఫార్ములా. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అలాగే రిఫ్లెక్టెడ్ వేవ్ కూడా ER సేమ్ η1 × HR. ఎందుకనంటే సేమ్ బౌండరీలో ఉంది, ఇదంతా బౌండరీ 1 కాబట్టి ER కూడా సేమ్ ER η1 × HR. ఇదే బౌండరీ, ఇది బౌండరీలో η1 కాబట్టి. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. సో ట్రాన్స్మిట్ అవుతున్న వేవ్ సెకండ్ బౌండరీ. సో ట్రాన్స్మిట్ అవుతున్న ఈటీ అనేది ట్రాన్స్మిటెడ్ వేవ్ సెకండ్ బౌండరీ అంటే η2 ఇది.
కాబట్టి మనం దీన్ని ఎలా రాయాలంటే ET = eta2 × HT అని రాయాలి. ఇది థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. ఇన్సిడెంట్ వేవ్ని మనం రిఫ్లెక్టెడ్ వేవ్ని కలిపితే ట్రాన్స్మిటెడ్ వేవ్ కింద రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇది ఫోర్త్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. EIER ET ఎలా అన్నామో అలాగే HIHR అనేది కూడా HT అనవచ్చు. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ కింద తీసుకుందాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఏం చేద్దామనంటే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మర్చిపోయాం. ఏంటంటే చెప్పడం, ఈ ఇన్సిడెంట్ వేవ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, బౌండరీని టచ్ అయిన తర్వాత ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఈ రెండు డైరెక్షన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. కాబట్టి ER అనేది -eta1HR కింద రాయాలి. ఓకే, సో ఇక్కడ ER అనేది -eta1HR. సో యాక్చువల్గా ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, HI బదులు ఇక్కడ ఏం రాయొచ్చు అంటే EI/eta1 మైనస్ HR = ER/eta1 ER/eta1 = HI + HR HT. HT అంటే ఎంత ET/eta2. ఓకే, సో దేర్ఫోర్ EI/eta1 మైనస్ ER/eta1 ET/eta2. అంతే కదా. సో ET అనేది ఏంటి అంటే EI + ER. ఇక్కడ 1/n1 కామన్ తీస్తే EI - ER ET = EI + ER. సో EI + ER డివైడెడ్ బై N2. ఓకే, సో N2 రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే EI/eta1 మైనస్ ER/eta1 EI/eta2 ప్లస్ ER/eta2. సో ఈ ER ఇటువైపుకి వెళ్తుంది, ఇది ఇటువైపుకి వెళ్తుంది. అప్పుడు EI/eta1 మైనస్ EI/eta2 ER/eta2 ప్లస్ ER/eta1. సో EI కామన్ తీస్తే N2 మైనస్ N1 డివైడెడ్ బై N1 N2 ER కామన్ తీస్తే N1 ప్లస్ N2 డివైడెడ్ బై N1 × N2. ఓకే, ఈ N1 N2 కొట్టుకుపోద్ది. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ER/EI N1 ప్లస్ ER/EI N2 మైనస్ N1 డివైడెడ్ బై N1 ప్లస్ N2. ఓకే, సో ER/EI N2 మైనస్ N1 ప్లస్ N2. సో ఇది ER/EI. ER/EIని అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ని ఇన్సిడెంట్ వేవ్కి రేషియో కడితే దాన్ని రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ టౌ అంటారు. ఈ టౌ అనేది ఏంటంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అని ఒకటి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ని కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. ఇందాక చెప్పిన దాంట్లో మనకి ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్లు ఏంటంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఎంత ఉంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ టౌ ET/EA. ట్రాన్స్మిటెడ్ వేవ్కి ఇన్సిడెంట్ వేవ్కి రేషియో కడితే అది ET/EA. ట్రాన్స్మిటెడ్ వేవ్కి ఇన్సిడెంట్ వేవ్కి రేషియో కడితే దాన్ని ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అంటారు. సో ET అంటే EI + ER డివైడెడ్ బై EA ET/EI. దీన్ని 1 + ER/EI అనొచ్చు, లేదా 1 + రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ టౌ అనొచ్చు. ఓకే, సో టౌ అంటే 1 + N2 - N1/N1 + N2 అని అన్నాం. సో ఇప్పుడు N1 + N2 ప్లస్ N2 - N1 డివైడెడ్ బై N1 + N2. సో -N1 + N1 కొట్టుకుపోతుంది. ఇక్కడ 2N2 ఉంది. 2N2 డివైడెడ్ బై N1 + N2 వచ్చింది. సో ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ టౌ (2n2/n1 ప్లస్). మనకు ఆల్రెడీ తెలుసు టౌ (2n2/n1 ప్లస్ n2) అంట, వేర్ n2 √μ2/ε2, రైట్. ఒకవేళ మనకి అలాగే n1 √μ1/ε1. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × √μ2/ε2 డివైడెడ్ బై √μ1/ε1 ప్లస్ √μ2/ε2. ఒక డైఎలక్ట్రిక్ మీడియం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రెండు మీడియంస్ కూడా డైఎలక్ట్రిక్కే. ఇది డైఎలక్ట్రిక్కే, ఇది డైఎలక్ట్రిక్కే. ఓకే,
సో డైఎలక్ట్రిక్లో μr అనేది 1 అవుతుంది కాబట్టి మన ఇక్కడ μ1 ఈజ్ ఈక్వల్స్ టు μ2 ఈజ్ ఈక్వల్స్ టు μ అని 2 ఇంటూ రూట్ μ బై ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై 2 μ బై ఎప్సిలాన్ 1 ప్లస్ μ బై ఎప్సిలాన్ 2 అని రాస్తే మ్యూ కామన్ తీస్తే రూట్ మ్యూ కామన్ తీస్తే 1 బై రూట్ ఎప్సిలాన్ 2 మైనస్ 1 బై రూట్ ఎప్సిలాన్ 2 బై 1 బై రూట్ ఎప్సిలాన్ 1 ప్లస్ 1 బై రూట్ ఎప్సిలాన్ 2 ఇలా తీయచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా బయట రూట్ మ్యూ వస్తుంది, మ్యూ క్యాన్సిల్ అయిపోద్ది. మ్యూ క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 1 బై రూట్ ఎప్సిలాన్ 2 ఇంటూ ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 పైకి వెళ్తే రూట్ ఎప్సిలాన్ 1 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 2. సో ఇది 1 బై రూట్ ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 పైకి వెళ్తే ఇది రూట్ ఎప్సిలాన్ 1 ఇంటూ ఎప్సిలాన్ 2 అవుతుంది. సో ఎప్సిలాన్ 1 క్యాన్సిల్ అయిపోద్ది. రూట్ ఎప్సిలాన్ 2 బై రూట్ ఎప్సిలాన్ 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ టౌ అవుతుంది. అలాగే దీనికి కూడా మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ దీనికి కూడా రూట్ మ్యూ బై ఎప్సిలాన్ రూట్ మ్యూ బై ఎప్సిలాన్ 2 మైనస్ రూట్ మ్యూ బై ఎప్సిలాన్ 1 డివైడెడ్ బై దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ మ్యూ బై ఎప్సిలాన్ 1 ప్లస్ రూట్ మ్యూ బై ఎప్సిలాన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ క్యాన్సిల్ అయిపోతే రూట్ ఎప్సిలాన్ 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 ఇంటూ రూట్ ఎప్సిలాన్ 2 ఇది డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 2 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 1. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా ఈ వాల్యూ ఏమవుద్దంటే రూట్ ఎప్సిలాన్ 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 మైనస్ రూట్ ఎప్సిలాన్ 2 డివైడెడ్ బై రూట్ ఎప్సిలాన్ 1 ప్లస్ రూట్ ఎప్సిలాన్ 2 అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ HR బై HI ఏదైనా రాయాలనుకుంటే ఇక్కడ మామూలుగా మైనస్ N2 ప్లస్ N1 అంటే N1 మైనస్ N2 అవుతుంది డివైడెడ్ బై N1 ప్లస్ N2. ఓకే, సింపుల్ రాయడం. సో ఇది ఒక ఈక్వేషన్.